హలో అండి, నేను ఇప్పుడు సొరకాయతో కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని 3-4 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత మనం ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని ఈ పేస్ట్ని దాంట్లో వేసేసేయాలి. పెసరపప్పు కూడా అర్ధగంట ముందు చిన్న గ్లాస్ ఒకటి నానబెట్టుకున్న మెత్తగా పేస్ట్ లాగా చేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసేసి అది కూడా మనం ఇందాక వేసుకున్న బేషన్లో వేసేసిన తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసిన తర్వాత బియ్యం పిండి అండి 1 అరకిలో వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసిన తర్వాత నువ్వులు సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం సొరకాయ పేస్టు పెసరపప్పు నానబెట్టి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇంకా సపరేట్గా వాటర్ వేయకుండా వీటితోని తడి ఉంటుంది కాబట్టి మెత్తగా కలిపేసిన తర్వాత బటర్ వేసుకోండి. నేను వేయలేదు, మీరు వేసుకోండి చేసుకునేటప్పుడు. అలా మంచిగా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పిండి పక్కకు వదిలేసేయండి ముద్దలాగా చేసి. తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం ఈ రోటీ మేకర్ తీసుకొని పేపరు వేసి 2 పక్క పైన కింద వేసి ఆ పేపర్కి ఆయిల్ రాసి మనం చిన్న చిన్న చపాతీలాగా చెక్కలు చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ ఒకటి ఉండ వేసేసి ఇలా చేసుకున్న తర్వాత మనం చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నది చెక్కలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం ఉండలు చేసి చపాతీలాగా చేసాం కదా, అది ఒకటి ఆయిల్ బాగా హీట్ ఎక్కింది తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని 1 యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ అలా వేయాలి. వేసిన తర్వాత మనం 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చెక్కలు 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత 2 సైడ్స్ కాల్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే అన్నీ 1 by 1 వేసిన తర్వాత వేగిన తర్వాత మంచిగా ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్కు 2 సైడ్లు మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా కాల్చుకొని సొరకాయ అప్పలు ఇలా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. మీరు చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. బాయ్.